శ్రీ మాత్రే నమః. జూన్ 19వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 19వ తేదీ బుధవారం గోచార రీత్యా వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు చక్కటి ఆర్థిక అభివృద్ధిని అయితే చూడగలుగుతారండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిలో కూడా ఉత్తమమైన ఫలితాలను సాధించగలుగుతారు. అత్యుత్తమ ఫలితాలతో మీరు ఈ రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా డబ్బు పరంగా అన్ని లాభాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా లక్ష్య సాధనతో మీరు ముందుకు వెళ్ళి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అన్నింటా ముందంజలో ఉండగలుగుతారండి. ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల మధ్య చక్కటి సఖ్యత అనేది ఉంటుంది. కుటుంబంలో ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. చక్కటి మనోబలంతో మీరు అన్ని పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. పెట్టుబడులు కూడా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. త్రికడాన్ని శుద్ధిగా ప్రతి పనిని కూడా మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకొని ముందుకు నడిపించగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందులను కానీ ఏదైతే సమస్యలను కానీ ఎదుర్కొనే పనులు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక కొలికి తెచ్చే అవకాశం అయితే మీ చేతికి రాబోతుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారడమే కాకుండా అన్నింటా కూడా మీరు విజయాన్ని అయితే పొందగలుగుతారు. చక్కటి వాక్చాతుర్యంతో మీ యొక్క మెలకువలతో ఇతరుల మనసుని అందరినీ సంతోషపరిచే విధంగా మీ యొక్క ప్రవర్తన అయితే ఉంటుంది. దాని వలన కూడా మీరు ఈరోజు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాల వలన అన్నింటా కూడా మీకు కాలం అయితే కలిసి వస్తుంది. ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్న విధంగానే మీరు ప్రతి పనిని చేసుకుంటూ వెళ్ళి విజయాన్ని అయితే పొందగలుగుతారు. ఉద్యోగంలో కూడా మీకు ఉన్నత స్థితిని పొందే అవకాశం అయితే ఉంటుందండి. సరైన ప్రణాళికతో ప్రతి పనిని తీసుకువెళ్ళడం వల్ల విజయాలు అయితే మీ వెన్నంటే ఉంటాయండి. దైవ బలం కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మనోబలం అయితే ఎక్కువగా ఉండి మీరు ప్రతి విషయాన్ని కూడా మనోబలంతో మనోధైర్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఎంతో న్యాయబద్ధంగా అంటే ఎట్లాంటి మనసుకి సంబంధించి ఎట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా న్యాయబద్ధంగా మీరు ప్రతి విషయంలో కూడా వ్యవహరిస్తారండి. అది కూడా మీ మీద ఇతరులకు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. పెట్టుబడులు కూడా రాణించే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. విద్యలో చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా మీకు మరింత రాణించే విధంగా మీకు తోడ్పడతాయి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈరోజు మీ యొక్క పని చేసే కార్యాలయం ఏదైతే ఉందో దానిలో ప్రేమపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుంది. స్నేహ సంబంధంతో ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మీ సహ ఉద్యోగుల నుంచి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. సమయానికంటే ముందుగానే మీ పనులను పూర్తి చేసుకోవడం, మీరు కోరుకున్న విధంగా మీరు వేతనాన్ని పొందడం కూడా మీకు మరింత మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. స్త్రీల గురించి కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో వారికి మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి గౌరవ మర్యాదలతో కూడిన వాతావరణంలో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో పూర్తి చేసుకొని మీ వేతనాన్ని సకాలంలో పొందగలుగుతారు. వ్యాపారంలో ఉన్న మహిళలకు మీ వ్యాపారం మరింత రాణించే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా మీ శ్రేయోభిలాషులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇచ్చే ప్రోత్సాహంతో మీ వ్యాపారంలో మరింత లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారంలో పోటీని తట్టుకునే విధంగా మిమ్మల్ని మీరు మెలకువలతో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. లాభాలను అయితే పొందగలుగుతారండి. సంతోషంగా రోజును గడపగలుగుతారు. కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు అత్యుత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పెట్టుబడులు రాణించే అవకాశం ఉంటుంది. ఎవరైతే రాజకీయ వ్యవహారాలలో ఉన్నారో వారికి కూడా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కల్పించే విధంగా ఉండబోతున్నాయి. అన్నింటా సంతోషంగా గడపగలుగుతారండి.
ప్రతి పనిని కూడా మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఎవరైతే భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు లభించడమే కాకుండా మీ మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగాలు మీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుందండి. అన్నింటా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, లావాదేవీలు, స్థిర చరాస్తులు ఇట్లాంటి విషయాలతో కొంతవరకు ఇబ్బంది పడుతూ సతమతమవుతున్నారో వారికి మీకు అనుకూలమైన మార్పులు జరగడం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏమైనా నిర్ణయాలు రావటం కానీ మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉండటమే కాకుండా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అందరి నుంచి ప్రేమాదరణలను అయితే పొందగలుగుతారు. అన్నింటా మీరు రాణించగలుగుతారండి. అదృష్ట యోగం మీకు ఈరోజు మీ వెన్నంటే ఉంటుంది. ఉత్తమమైన ఫలితాలను అయితే మీరు సాధించగలుగుతారు. ఇంకా మీరు అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం చిన్నారులైన వారు ఎవరైతే ఉంటారో వారికి తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీకు ఇంకా అనుకూలమైన ఫలితాలు అయితే రావడం జరుగుతుందండి. ఇదండి గోచార రీత్యా వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.